నెల్లూరు రూరల్ దొంతాలి, ఉప్పుటూరు, సౌత్ పోపూరు, ఆమంచర్ల గ్రామాల్లో అభివృద్ది పనులకు స్థానిక ప్రజలతో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి. గత ప్రభుత్వ విధానాలతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ప్రజలకు అవసరమైన అభివృద్ది పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశామని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్లో అభివృద్ది పనుల జాతర కొనసాగుతుందని, అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ లో ముందుకు నడిపిస్తూ మన కోసం కష్టం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. 18 గ్రామాల్లో 11 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకి అంకితం ఇచ్చే కార్యక్రమం ఈరోజు రెండో రోజు. మొత్తం 4 రోజుల పాటు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. నిన్న, ఈరోజు, రేపు, ఎల్లుండి. ఈరోజు 4 గ్రామాల్లో దొంతాలి, ఉప్పుటూరు, సౌత్ మోపూరు, ఆమంచర్ల గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత చేపట్టి పూర్తి చేసిన అభివృద్ధి పనులని ప్రజలకి అంకితం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా ఈ యొక్క ప్రాంతాల్లో అభివృద్ధి పనులకి మరింత ఎక్కువ కృషి చేస్తామని మాట చెప్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు నడిపిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ అద్భుతమైన రాజధాని అమరావతిని నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ నెలలో తల్లికి వందనం, బిడ్డల చదువుల కోసం, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డల చదువుల కోసం ఆ యొక్క తల్లికి వందనం పేరుతో డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ నెలలోనే ప్రారంభించబోతున్నారని చెప్పని మీ అందరి ముందు కూడా సవినయంగా మనవి చేస్తూ, చంద్రబాబు నాయుడు గారికి, మీ అందరి తెలుగుదేశం పార్టీ కూటమికి మీ అందరి దీవెనలు, ఆశీస్సులు ఉండాలని చెప్పని మరోసారి ఆమంచర్ల గ్రామంలో అందరినీ కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టి పూర్తి చేసిన దానికి అభినందిస్తున్నాను.